అర్హులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, రానున్న రోజుల్లో అందుకు అవసరమైన తుది నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. వచ్చే ఆగస్టు నాటికి నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్ల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే ధ్యేయంతో ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచార కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండగ వాతావరణంలో కొనసాగింది. దీనిలో భాగంగా స్థానిక 18వ డివిజన్లో శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రజల ఆత్మీయ సత్కారాలు, అభిమానుల విజయ హారతులు, పార్టీ శ్రేణుల కోలాహలాల మధ్య కార్యక్రమం ఆద్యంతం హుషారైన వాతావరణంలో సందడిగా కొనసాగింది. ఈ సందర్భంగా శివాలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తమ ప్రాంతానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటిపై అడుగడిగిన మహిళలు పూలవర్షం కురిపించారు, దుస్సాలువలతో ముంచెత్తారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే చంటి చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ స్థానిక మహిళల సమస్యలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాల పేరుతో ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ వృద్ధులందరినీ ఆత్మీయంగా పేరు పేరున పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది ఆరా తీశారు. ఇదే సమయంలో డిఎస్సిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ దుష్ట పన్నాగాలకు తెరతీసిందని ఎమ్మెల్యే చంటి ధ్వజమెత్తారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాహార దీక్షల పేరుతో వైసీపీ సిద్ధమైందంటూ ఆయన మండిపడ్డారు. గొడ్డల పార్టీ కుతంత్రాలను విద్యార్థులే తిప్పికొడతారని, వారే వైసీపీ నాయకుల దుష్ట వైఖరికి తగిన గుణపాఠం చెబుతారంటూ ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మీరావళి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు పెద్దాడ వెంకటరమణ, లంకపల్లి మాణిక్యాలరావు, ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్ఛార్జి గరికముక్కు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 18వ డివిజన్లో కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తయిన సందర్భంగా మరి పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 2 ఏళ్లలో వాళ్ళకి జరిగిన సంక్షేమం కానీ, అభివృద్ధి గురించి కానీ వాళ్ళని అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకేదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయనేది ప్రతి ఒక్కరిని కూడా అడగటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్ల గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా వచ్చే నెలలో దాని మీద ఏదైతే ఒక అధ్యయనం జరుగుతుంది. డెఫినెట్గా వితంతువులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పెన్షన్ల దాకా ఉన్నాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డెఫినెట్గా ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా కొన్ని పెన్షన్లకు అడుగుతున్నారు. దాని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరుగుతుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే 17వ తారీఖున ఉన్నాయో దాంట్లో కూడా దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది. ఈ పెన్షన్లో లేట్ అవడానికి గల కారణం వాళ్ళు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా తీసింది లేదు. ఒకళ్ళు పొట్టకొట్టి ఇంకొకరికి ఇవ్వకూడదని ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అనేక పెన్షన్లు తీసేశారు. అయినా కూడా ఎవరికి పెన్షన్ మనం తీయకూడదు, మనం ఇవ్వగలిగినప్పుడు కొత్త పెన్షన్ మనం ఇద్దాం, అది ప్రజలకు మీరు చెప్పండి అర్థమయ్యేటని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఇంకొకరు పెన్షన్ తీసి మాకు వద్దండి, మా పెన్షన్ వచ్చినప్పుడు ఇమ్మని చెప్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళు కూడా వింటారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి ప్రతిదీ కూడా మీడియా ద్వారా కానీ, మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, పాంప్లెట్ ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, డ్రైన్లు కానీ ఈ 2 ఏళ్ళలో ఏదైతే చేశామో ఈ రాబోయే సంవత్సరంలో డెఫినెట్గా 50% రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏలూరు నియోజకవర్గంలో ఏదైతే ఉన్నాయో 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ ఆగస్టు నాటికి అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రోడ్లు, డ్రైన్ల గురించి ప్రజలు ఎవరు కూడా అడగట్లా, అడిగే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతిదీ కూడా ఎవరైతే ఇబ్బంది తీసుకొస్తున్నారో, ఎవరైతే గ్రీవెన్స్లో వాళ్ళు చెప్తున్నారో అవన్నిటితో పాటు ఏవైతే పాడైనవి అనేది మేము చూస్తున్నాము. ఎందుకంటే మా పాదయాత్ర అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయి. అయినప్పటికీ కూడా ఏలూరులో కూడా ఏదైతే రోడ్లు పాడైపోతున్నాయో, ఏదైతే ముందు చూపుగా వేయాల్సి వస్తుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అదేవిధంగా మంచినీళ్ళకి సంబంధించి కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా 2 పూట్ల కూడా మంచినీళ్ళు ఇచ్చే సదుపాయాన్ని వాళ్ళకి కల్పించాం.
ప్రజలు ఏదైతే ఒక పూట వాడుకుంటే ఏ విధంగా వాళ్ళకి తెలుస్తుంది అన్నది వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో ఇబ్బంది వస్తే ఒంటిపూట కూడా మనం సర్దుకోవాలి అనేది వాళ్ళకి, ఎందుకంటే ఆచరణలో వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో కొన్నాళ్ళు అలా చేయడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా 2 పూటలు ఇవ్వడం జరుగుతుంది. రేపొద్దున ఎలునావా ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది ఉండి 4 నెలల్లో మరి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఒక పూట ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు దాన్ని కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే అర్థం పర్థం లేని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఏదైతే నిరాహార దీక్షలు కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారో, డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఎవరు చేయాలి? ధర్నా ఎవరు చేయాలి? విద్యార్థులు చేయాలి. విద్యార్థులు చేయకోకుండా సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళేదో బురద జల్లాలి ప్రభుత్వం మీద, ఏదోటి ప్రజల్ని తప్పుదావ పట్టించాలనే ఉద్దేశంతో ఈ రోజున సంవత్సరం అయిన తర్వాత రిలే నిరాహార దీక్షలని ఏదో ధర్నాలని వీళ్ళందరూ చోటు చేస్తున్నారు. విద్యార్థులు ఇదంతా కూడా గమనించాలి. డిఎస్సిని మళ్ళీ రేపు అక్టోబర్లో రిలీజ్ చేసి డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి విద్యార్థులకి ఏదైతే కొత్త డిఎస్సిని నిర్వహిస్తారని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ వైసీపీ గొడ్డల పార్టీ వాళ్ళు చేస్తున్న దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత కూడా విద్యార్థులపైనే ఉంది. మేమేం వాళ్ళని అటకాయించాం, విద్యార్థులే తెలుసుకుంటారు. నిజంగా విద్యార్థులు చేస్తే వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. ఇవాళ విద్యార్థులు చేయకోకుండా ఎవరైతే మసిబూసి మారేడికాయ చేయడం కోసం వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. రేపు విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళకి గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.